పగిలిపోయిందిగా. ఆ, పగిలింది నా బొమ్మ. మా అక్క బొమ్మ అలాగే ఉంది, చూపిస్తానుండండి. ఎదిగోండి బొమ్మ. చండమారుతం ప్రచండ వేగదర్తనం భుజంగమాలధారి శంకరానవేదమరుతం తంత్రయంత్రనాశనం అఖండ రూప దర్శనం కదంబ కుంకుమార వర్ణ దేవరాజ శోభితం. అసలు ఏం జరిగిందంటే, ఏంటిది? అదా వదినమ్మ కోసం గిఫ్ట్ తీసుకొచ్చుండాను. అట్లాగే నీకు కూడా తీసుకొచ్చినాను. నా కోసం తీసుకురావని నాకు తెలుసులే. మా అక్కయ్య కోసం తీసుకొచ్చావు కదూ. ఏ నీ మీద మాత్రం ప్రేమ ఉండదా ఏమే? పర్లేదు. అలా అయితే నా కోసం కూడా బహుమతులు తీసుకొస్తున్నావు అన్నమాట. ఇప్పుడు నిజం చెప్పు. వదినమ్మకి బొమ్మ కొందామని పోయినానా, ఈ బొమ్మ కొన్నాక చెప్పినాడు వాడు 1+1 ఆఫర్ సార్, ఇది కూడా తీసుకోండి అని. సరే నీకు కూడా ఇచ్చేసినట్టుంటుందిలే అని తీసుకొచ్చి ఉండాను. అది జరిగింది. ఓ అవునా, నీ బొమ్మ పగిలితే మీ అక్క బొమ్మ ఇక్కడే ఉండాలి కదా, మరి నీ గదిలో నుంచి ఎందుకు తీసుకొస్తున్నావు? చిరంజీవి నా కోసం అంత ప్రేమగా తీసుకొచ్చిన బొమ్మ పొరపాటున పగిలిపోయింది పిన్ని. ఆ బాధలో నేనుంటే నన్ను ఓదార్చడానికి అక్కే తన బొమ్మని నాకిచ్చింది.
ఏంటిది? ఆహా, చూస్తే తెలుస్తుంది కదా. ఎవరి కోసం? మన గదిలో పెట్టినానంటే ఎవరి కోసం? అంటే నా కోసం ఈ బొమ్మను తెచ్చావా? అవును, తప్పే ఉండదు. మా అక్కయ్య అంటే త్వరగా తల్లి కావాలని ఈ బొమ్మ ఇచ్చావు. నాకివ్వడంలో అర్థం ఏంటి? ఏంది పాప నువ్వు? ఇది కూడా నేనే చెప్పాలా? హ్మ్? ఇది కూడా ఆ మాదిరి అర్థమే. కోట్రు ఎక్కువ చేయదు. ఇదిగో మీటరు, ఇందులో ఎక్కువ తక్కువ అనేదే ఉండదు. వాళ్ళకి పెళ్ళై ఉండదు, బొమ్మ ఇచ్చినాను. మనకి పెళ్ళై ఉండదు, అందుకే బొమ్మ తీసుకొచ్చినాను. ఏమి ముందు ముందు ఈ బొమ్మతో పని ఉండదా ఏమి? ఆ మాట అన్నావంటే చంపి పారేస్తా. ఏ మీటరు, ఆ మాదిరి రెచ్చిపోతా ఉండవేంది? రెచ్చిపోవడం ఏంటి రెచ్చిపోవడం? నువ్వు బొమ్మ తీసుకొచ్చి చూపించగానే నేను మై మరిచిపోయి నిన్ను ప్రేమించేస్తాననే కదా నీ ఫీలింగో. ఎట్టగా ప్రేమిస్తూ ఉండవు కదా. నీ మొహానికి ప్రేమించడం ఒకటా? ఇంతే ఇంతే, ఆడవాళ్ళంతా ఇంతే. అందుకే కదా పెద్దోళ్ళు ఎప్పుడో చెప్పుంటారు, ఆడవాళ్ళ మాటలకి అర్థాలే వేరులే అని. నువ్వు ప్రేమించట్లేదని చెప్తా ఉండవంటే ఖచ్చితంగా ప్రేమిస్తున్నట్లే. కోట్రు పిచ్చి పిచ్చి వేషాలు వేయద్దు నా దగ్గర. పెళ్ళంతో సరిగా మాట్లాడడం కూడా తప్పేనా? నా దగ్గరికి నువ్వు వచ్చేసి బలవంతంగా నా మెళ్ళో తాళి కట్టేస్తే పెళ్ళనైపోతానా? ఓ కాదా? అయితే పద బయటికి పోదాం, చెప్పు మా ఇంట్లో వాళ్ళకి. దా. ఏ నేనెందుకు చెప్తాను? మరి వాళ్ళ ముంగిటి చెప్పకుండా నాకు మాత్రమే చెప్తే ప్రయోజనం ఏముండదు? నాకిష్టం లేకుండా తాళి కట్టావు. నువ్వేమైనా నాకు చెప్పు చేసావా? చెప్పి చేసే అవకాశం రాలేదు పాపా. కానీ తాళి కట్టినాకైతే భారీగా నా ఇంటికి వచ్చిండవు కదా. వచ్చాను కదా అనేసి ఇలా బొమ్మలు తీసుకొచ్చేసి మా అక్క బావలాగా సంవత్సరం తిరగకుండా పిల్లల్ని కనేద్దాం. ఇలాంటి పిచ్చి పిచ్చి కలలు కనొద్దు. కలలుగా అనేది ఏముండదు. పెళ్ళి, పెళ్లి తర్వాత పిల్లలు, పిల్లల తర్వాత వాళ్ళ పిల్లలు, అదే కదా లైఫ్. ఓ అలాంటి కలలు కూడా కంటున్నావా నువ్వు? మరి నువ్వేం కలగా అంటా ఉండవేమి? చూడు, ఎలాగో పెళ్ళనేది జరిగిపోయింది. అదే ఇప్పటి వరకు జీర్ణించుకోలేకపోతున్నాను. ఇప్పుడు మళ్ళీ ఇలాంటి మాటలు మాట్లాడితే బాగోదు చెప్తున్నాను. జీర్ణించుకోవడానికి ఇదేమైనా అన్నమా? తాళి తాళి కట్టేసినాను, ఒప్పుకొని నా ఇంటికి వచ్చేసినావు, అందరు ముంగిట హ్యాపీగా ఉండవు. ఇప్పుడు గదిలోకి రాగానే ఇట్ట నా పెళ్ళం కాదన్నట్టు మాట్లాడితే అట్ట? అంటే ఏంటి? నువ్వు తాళి కట్టావు కదా అని నువ్వు చెప్పినట్టల్లా నేను వినాలా? నువ్వు ఇచ్చినవన్నీ తీసుకోవాలా? పాప